ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హడావడిగా తిరుగుతూ ఈ ఆసరా పెన్షన్ డబ్బుల పంపిణీ నిర్లక్ష్యం. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆసరా పెన్షన్ పంపిణీ కావా, ఆసరా పెన్షన్ డబ్బులు ఇవ్వరా అని లబ్ధిదారులు అయితే అడుగుతూ ఉన్నారు. ఎన్నికల హడావడిలో ప్రభుత్వం అయితే మునిగిపోయింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి వరుసగా లబ్ధిదారులందరూ కూడా నిరాశ నిస్పృహలకు అయితే లోనవుతున్నారు. ప్రభుత్వం ఎక్కడ చూసినా మీటింగులు పెడుతుంది తప్ప ఆసరా పెన్షన్కి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వట్లేదన్నమాట. ఇలా డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా బతకాలని చెప్పేసి పెన్షన్దారులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇన్ టైంకి కనీసం నెల 5వ తారీఖు లోపల కూడా ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారన్నమాట. ఇప్పటికే 2 నెలలకు సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే రాలేదు. రేవంత్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతూ ఉన్నారు. ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అయితే మాక్సిమం చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ కారణంగానే ఆలస్యం అవుతుందని చెప్పేసి మ్యాక్సిమం అయితే అనుకోవచ్చు అనమాట. పెన్షన్లు ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంటనేది. ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.